పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీయండి. బైబిల్ తెచ్చారా? మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ బైబిల్ తీసుకురావాల. కీర్తనలు బైబిల్ ఓపెన్ చేసినట్టయితే కీర్తనలో నుంచి ఒక మాటని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 130వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 130వ కీర్తన 5వ వచనం. అందరు తీయండి, జాగ్రత్తగా వినాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తర్వాత కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుకొని. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఈ మాట చెప్పండి అందరు నాతో. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నిజమేనా? ఆశ పెట్టుకున్నారా? దేని స్తోత్రం చెప్పండి. ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆశ పెట్టుకోవటం. చాలామంది మరి లోకానుసారంగా మనం కూడా కొన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటాము. మనుషుల మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. పెద్దవాళ్ళని అడిగితే నా ఆశలన్నీ ఈడి మీదేనండి అంటారు కదా. నా ఆశలన్నీ ఈడి మీదేనండి, మరి ఏం చేస్తాడు ఏంటో అంటారు. ఆశ పెట్టుకోవటం, ఒకరి మీద ఆశ పెట్టుకోవటం అన్నమాట. నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను అన్న ఈ మాట కీర్తనకారుడు 130వ కీర్తనలో రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కీర్తన చాలా చదువుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ప్రతి మాట, ప్రతి పదం ఏదైతే ఉందో అవన్నీ కూడా మన జీవితాలకు ఆపాదించుకుంటే మన హృదయంలో చాలా సంతోషాన్ని మనం పొందుకుంటాం, చాలా ఆదరణ పొందుకుంటాం. వాస్తవంగా చూసుకున్నట్లయితే కీర్తనలు అంటే ఏంటి? కీర్తనలు అంటే ఏంటి? పాటలు, అంతేనా? కీర్తనలు అంటే పాటలు. ఎన్ని కీర్తనలు ఉన్నాయంటే 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు పాటలే. పూర్వదినాల్లో వీటిని పాటలుగా పాడేవాళ్ళు. దావీదు రాసినటువంటి కీర్తనలు కానివ్వండి, ఆసాపు రాసినటువంటి కీర్తనలు, హేమాన్ రాసినటువంటి కీర్తనలు, మోషే, ఈ విధంగా కొంతమంది రాసినటువంటి ఈ కీర్తనలు పాడుకునేవాళ్ళు. ప్రాముఖ్యంగా మనం చదువుకుంటూ ఉంటాం కానీ ఇలా చదువుకుంటూ ఉంటాం కానీ వాస్తవంగా అయితే పాడుకునేవాళ్ళు. పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఫ్యానీస్ పాడుకునేవాళ్ళు అనమాట. అయితే ఈ కీర్తన యాత్రా కీర్తన అని పిలుస్తారు. ఏ కీర్తన అని పిలుస్తారు? యాత్రా కీర్తన. కొన్ని కీర్తనలు యాత్రా కీర్తనలు అని ఉన్నాయి. యాత్ర అంటే ఏంటి? మనం కూడా యాత్రలకు వెళ్తారుగా. ఎక్కడికి వెళ్ళావు అంటే యాత్రకు పోయాను అంటారు కదా. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి యాత్రలకు వెళ్ళామని చెప్పేసి అంటారు. ఈ కీర్తన కూడా యాత్రా కీర్తనలని మన కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏంటి ఈ కీర్తన అంటే, వాస్తవంగా ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేముకి కొన్ని పండుగలు జరుపుకోవడానికి వెళ్తారు. 7 పండుగలు ఉన్నాయి ఇశ్రాయేల్ ప్రజలు జరుపుకునేటువంటి. 7 పండుగల్లో ప్రధానంగా ఒక 3 పండుగలు పురుషులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా యెరూషలేముకి వచ్చి ప్రభువుని ఆరాధించుకొని వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే, అప్పట్లో మనకున్నటువంటి వాహనాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలు ఏమో బస్సులు కానీ, కార్లు కానీ అలాంటివి ఏం లేవు అప్పట్లో. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గాడిదల మీద, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. తక్కినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఏం చేసేవాళ్ళు అంటే ఈ నడుచుకుంటూ వెళ్ళేవారు. గుంపులుగా కొంతమంది, ఒక 10 మంది, 15 మంది, ఇలా ఒక 50 మంది అలా కలిసి గుంపులుగా వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు యెరూషలేముకి పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు, అలసట రాకోకుండా. మనమైతే ఏం చేస్తాం? గుర్రం గారు ఏం చేస్తాం? మనమైతే వచ్చారు గుర్రం గారు, గుర్రమ్మ గారు కానీ వెమ్మలమ్మ గారు కానీ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో, పాటలు పాడతారా, ముచ్చట్లు చెప్పుకుంటారా? ముచ్చట్లు కదా. ఏదో ఒకటి ఏదంటారు, సెట్లోకి రాని విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్తారు. 2 ఆడవాళ్ళు ఉంటే చాలు. అయితే అప్పట్లో యాత్రకి వెళ్ళే వాళ్ళు ఏం చేశారంటే ఈ ముచ్చట్లు కాదు, వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడుకోకుండా
దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళేవాళ్ళు పాటల ద్వారా. ఆ పాటలే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ కీర్తన, యాత్రా కీర్తనలని పిలుస్తారు. వాళ్ళు పాడుకున్న పాటలన్నీ దేవుని స్తుతించుకున్న, దేవుడు చేసిన మేలులు ఎన్నీ పాడుకుంటా ఉన్నవి ఈ కీర్తన బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చేత పొందుపరిచారు. ఇక్కడికి వచ్చేపటికే కీర్తనకారు చెప్తున్నాడు, అయ్యా నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరి మీద నా ఆశ లేదు. ఒకవేళ కీర్తనకారుని అడిగితే అంటాడు, నాకు ఎవరి మీద ఆశ లేదయ్యా, ఏ ఒక్కరి మీద ఆశ లేదు, నా ఆశ అంతా దాని మీద దీని మీద లేదు, కానీ నీ మాట మీదే ఉంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వారు అంతా కూడా మనందరం కూడా ఎవరి మాట ఎందుకు శ్రద్ధ చూపించాలి, ఆశ కలిగి ఉండాలంటే దేవుని మాట మీద ఆశ కలిగి ఉండాలి. అదే కీర్తనకారుడు ఇంకొక కీర్తనలో 131 కీర్తనకి రండి. ఈసారి 131 కీర్తనకు వచ్చేప్పటికే 3వ వచనంలో అదే మాటను వ్యక్తపరుస్తున్నాడు. అక్కడ కూడా చూద్దాం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. యెహోవా మీదే ఆశ పెట్టుకోము. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నువ్వెవరి మీద ఆశ పెట్టుకోవాలి? యెహోవా మీదే ఆశ పెట్టుకొనుము. ఏమనుంది చివరిలో? ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు యెహోవా మీదే నువ్వు ఆశ పెట్టుకొనుము అని ఉంది. మనం కూడా ఏం చేయాలా? దేవుని మీదే ఆశ పెట్టుకోవాలా. ఇది ఎలాంటి ఆశ అంటే, ఆ పై వచనంలో ఉంటుందో 2వ వచనంలో, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. అయినా సముదాయించుకుంటా ఉన్నాడంట. ఎక్కడంటే దేవుని సన్నిధిలోకి వచ్చి చెప్తున్నాడు, నేను సముదాయించుకుంటా ఉన్నాను నా ప్రాణాన్ని. కొంతమంది చూడండి, అరే నేను సముదాయించుకుంటున్నాను కాబట్టి సరిపోతుంది, లేదంటే చూడు అంటారు కదా కోపం వచ్చినప్పుడు. క్రైస్తవులుగా మనం అందరం కూడా సముదాయించుకోవాలి, అన్నీ కూడా ఎగిరెగిరి పడకూడదు. ఇక్కడ అంటాడు సముదాయించుకుంటున్నాను అంటున్నాడు. పాలు తాగుతున్నటువంటి చంటి బిడ్డ ఏ విధంగా అయితే తల్లి ఒడిలో పాలు తాగిన తర్వాత, అంటే దాని అర్థం ఏంటంటే, పాలంతా ఇప్పుడు తల్లులు గర్భవతులు బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పాలు ఇస్తారు? 2 సంవత్సరాలు పాలు ఇస్తారు. మహా అంటూ ఇంకో సంవత్సరం ఇస్తారు. మంచిదే, బిడ్డకి పాలు ఇవ్వటం అనేది మంచిదే. ఇక్కడ అది పాలు విడిచిన తర్వాత అంటే శాంతంగా పాలు మానేయటం కాదు. చిన్న బిడ్డ, చంటి బిడ్డ తల్లి ఒడిలో ఉన్నప్పుడు పాలు తాగుతాడు కదా ఆకలేసి. ఆ పాలు తాగినటువంటి చంటి బిడ్డ కడుపంతా నిండిపోయిన తర్వాత సమృద్ధిగా ఉంటుంది. ఆకలంతా తీరిన తర్వాత ఆ తల్లి ఒడిలో ఆడుకుంటూ ఉంటాడు కదా. తల్లి ఒడిలో అలా ఆడుకుంటూ ఉంటాడు, పరవశించి ఆడుకుంటూ ఉంటాడు. ఇంకేమీ వాడికి ఏం మైండ్లో ఏమి ఉండదు. ఆ తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అనంటే ఏమంటాయా? ఏం ఉండదు. ఆకలైంది, పాలు తాగాడు. ఇక్కడ గమనించండి, కీర్తనకారుడు ఈ మాటను ఎందుకు రాశాడంటే, చంటి పాప పాలు విడిచిన తర్వాత అన్న మాటను ఎందుకు అక్కడ రాశాడంటే, తల్లి పాలల్లో ఏముంటాయో చంటి బిడ్డకి తెలుసా? తెలియదు. వాస్తవంగా తల్లి పాలలో ఏముంటాయి బిడ్డకి? తల్లిపాలు బిడ్డకి చాలా శ్రేష్టమైనటువంటి పాలు, అంటే ఆహారం. ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా తల్లి పాలల్లో ఉంటాయి. చాలా పోషక విలువలు ఉంటాయి పాలల్లో. రెండవది, తల్లికి బిడ్డకి బాండింగ్, అంటే తల్లిని అంటుకొని ఉండేటట్టుగా కొన్ని హార్మోన్లు పాలల్లో ఉంటాయంట. ఆ పాలు తాగటం వల్ల తల్లిని అలా హద్దుకొని ఉండటానికి పసిబిడ్డలు ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత కొన్ని స్టెమ్ సెల్స్ అని ఉంటాయంట. అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచే, రోగనిరోధక శక్తిని పెంచే, అంటే వైట్ సెల్స్, రక్షక బొట్లు. ఇలాగా ఆ తల్లి పాలల్లో చాలా విలువైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. అవన్నీ బిడ్డకి తెలుసా? తాగుతున్న బిడ్డకి తెలుసా? తెలీదు. మమ్మీ ఇవి లేదు, అవి లేదు, అసలు ఇందులో ఏమున్నాయని లెక్కలు అడుగుతాడా? అడగడం. అదేవిధంగా
ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నటువంటి నేను నీవిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆశీర్వాదాలు నాకేమైతే కావాలో, చంటి బిడ్డకి కావాల్సినటువంటి పోషకాలు ఏ విధంగా అయితే తల్లిపాల్లో అందుతూ ఉన్నాయో, నాకు కావాల్సినటువంటి అవసరత ఏదైతే ఉందో, అవసరత ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నాకు తెలుసు ప్రభువా, నువ్వు నాకేది ఇస్తావో నేను ఆ విధంగానే ఉంటాను అన్నట్టుగా అర్థాన్ని ఇచ్చేటువంటి మాటలు. కొంతమంది చూడండి, ఏం చేశాడు దేవుడు, ఇది చేశాడు, ఇది చేయలేదు కదా, ఇది అడిగాను ఇది చేయలేదు అని దేవుడు చేసేటువంటి, లేదంటే నువ్వు పొందుకోవాల్సినటువంటిని లెక్కలు చూస్తూ ఉంటారు కొంతమంది కదా, లెక్కలు చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. ఆయనకి తెలుసు మనకిచ్చే ఈవులు ఎలాంటి ఇవ్వాలో, నీకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయో దేవుడికి తెలుసు. కాబట్టి ప్రభా, నువ్వేది ఇచ్చినా సరే నా మంచికే కదా అన్నట్టుగా మనము స్వీకరించాలి. నా ఆశ అంతా ప్రభువా నీ మీదే, నీ మాటల మీదే. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు వినుము, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యెహోవా మీదే నువ్వు ఆశ పెట్టుకున్నాము. ఇక్కడ ప్రశ్నించుకుందాం, యెహోవా మీదే ఎందుకు ఆశ పెట్టుకోవాలి, ఇది ప్రశ్నించుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకున్నామంటే యెహోవా మీదే ఎందుకు ఆశ పెట్టుకోవాలి? మనం ప్రశ్నించుకుందాం, మనం దేవుని మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి, ఇది ప్రశ్న. ఓకేనా? మనము దేవుని మీద, ఆయన మాటల మీద మనం ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే ఒక 3 విషయాలను మీ ముందుకు తీసుకొచ్చి నా వర్తమానాన్ని ముగింపులోకి తీసుకొస్తా. మొదటిగా చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, ఇది ప్రశ్న. మనము దేవుని మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి? యెషయా గ్రంథము తేండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. మొదటిగా ఇశ్రాయేలు యెహోవా మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలి? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు నీవు నా సొత్తువు. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, బాబు నీ సొత్తు ఎవరు, నీ సొత్తు ఎవరు అంటే, బాబు ఈ నా సొత్తు అంటారు కదా, నా సొత్తు అంటారు. నీది అన్నది ఏదైతే ఉందో అది నా సొత్తు అండి, నేను కొనుక్కున్నది నా సొత్తు, ఈ వస్తువు, ఈ బండి నా సొత్తు అండి, నేను చాలా కష్టపడి కొనుక్కున్నాను, ఈ పిల్లలు నా సొత్తు అండి అని చాలామంది మీకున్నటువంటి సొత్తు అంటే సొంతమైనటువంటి వాటి గురించి నా సొత్తు అని పిలుస్తారు. ఒకవేళ బహుశా ప్రభువుని అడిగామనుకో, ప్రభువా నీ సొత్తు ఎవరయ్యా అంటే దేవుడు ఏమవుతున్నారు, మీరే నా సొత్తు అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గురవమ్మ గారు నువ్వే నా సొత్తు అంటున్నాడు దేవుడు. విమలమ్మ గారు నువ్వే నా సొత్తు అని ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు, మీరే నా సొత్తు. ఎందుకు అంటే మీరు నా ద్వారా విమోచించబడినటువంటి వాళ్ళు. ఇశ్రాయేలు దేవుని మీద ఆశ పెట్టుకునుము అంటే ఎందుకు పెట్టుకోవాలి అని కనుక ప్రశ్నించుకుంటే, దేవుడు మనలందరిని కూడా విమోచించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన విమోచకుడు గనక, ఆయన మనందరిని కూడా విమోచించాడు కాబట్టి ఆయన మీద మనము ఆశ పెట్టుకోవాలి. ఒకప్పుడు పాప దాసత్వంలో పాపములో ఉన్నటువంటి మనందరిని కూడా ఆ కాడి నుంచి దేవుడు మనందరిని విడిపించి విమోచించి మనల్ని సపరేట్ చేశాడు. కాబట్టి మనందరూ కూడా ఈ రోజున విమోచించబడినటువంటి ప్రజలుగా, దేవుని ప్రజలుగా మనం కనపడతా ఉన్నాము. ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో నుండి ప్రభు వాళ్ళ మొరను ఆలకించి ఒక గొర్రె పిల్ల వధించబడటానికి కారణాన్ని బట్టి, అంటే ఆ రాత్రి ఒక గొర్రె పిల్లని వధించి అక్కడి నుంచి వాళ్ళు విమోచించబడ్డారు. గొర్రె పిల్ల వధించబడింది ఆ రాత్రి. వాళ్ళు రాత్రికి రాత్రే బయలుదేరి ఐగుప్తు ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడినట్లుగా
ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన వధించబడటాన్ని బట్టి మనకి ఈ రోజున విమోచన అనేది మనకు దొరికింది. నమ్మిన దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాము. మనం ఎవరము అంటే ఈరోజు నువ్వు చెప్పాలి, నేను విమోచించబడినటువంటి ఎవరి వల్ల విమోచించబడ్డామంటే నేను దేవుని వల్ల, నా యేసయ్య వలన నేను విమోచించబడ్డాను. ఆయన నా కొరకు ప్రాణం పెట్టడాన్ని బట్టి, రక్తాన్ని చిందించడాన్ని బట్టి, ఆయన కల్వరిలో నా కొరకు బలియాగమును చేయటాన్ని బట్టి నేను విమోచించబడ్డాను. ఒకప్పుడు మనకి నిరీక్షణ లేనటువంటి వాళ్ళము, దేవుడంటే భయభక్తులు లేనటువంటి వాళ్ళము, వాగ్దానాలు లేనటువంటి వారము. అదే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ప్రారంభంలో చెప్తాడు పౌలు గారు, వాగ్దానాలు లేనటువంటి వారము మనము, అన్యజనులైనటువంటి వారమై ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు, దేవుని నిబంధన ఏమీ లేనటువంటి, ఒకప్పుడు దేవునికి దూరముగా ఉన్నటువంటి మనల్ని యేసయ్య ఈ లోకానికి వచ్చి విమోచించడాన్ని బట్టి మనందరిని ఆయన దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. మనందరం ఆయనకి దగ్గరగా ఉండాలనే ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు. పాపానికి అమ్ముడు పోయినటువంటి వారం మనం. కొంతమంది చూడండి అమ్ముడు పోతూ ఉంటారు కదా. పూర్వకాలంలో బానిసల్ని డబ్బులు ఇచ్చి కొనేసేవాళ్ళు. వీడికి ఇన్ని నాణ్యాలు, వీడికి ఇంత అని చెప్పేసి ఇచ్చి కొనేసుకునేవాళ్ళు. ఇంకా అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్లో అన్ని పనులు చేయాలి. అలాగా పాపానికి మనం అమ్ముడు పోయాం, పాపానికి అమ్మబడిపోయాం మనం సాతాను గడికి. సాతాను చేతిలో పాపానికి అమ్మబడినటువంటి మనల్ని దేవుడు మూల్యము చెల్లించి వెలకట్టి తన రక్తము ద్వారా విమోచించి మనలందరిని కూడా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సొత్తు మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. విమోచించబడినటువంటి వాళ్ళందరూ కూడా సపరేట్ చేయబడ్డారు. లోకం నుంచి వాళ్ళు సపరేట్ చేయబడ్డారు. ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి ఆయన అంగీకరించి రక్షణ పొందారో, విడుదల పొందారో పాపపు నుంచి, వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే విమోచించబడినటువంటి జనులు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విమోచించబడినటువంటి వాళ్ళేనా? ప్రశ్నించుకుందాం. విమోచన పొందారా? దేవుని నుంచి విడుదల పొందారా? ఇంకా అదే పాపంలో ఉంటున్నారా? పాపాన్ని విడిచి, పాప దాసకత్వంలో నుంచి ఆ కాడిని మనం తీసేసి, ఎవరు తీశారు? యేసయ్య. ఆ కాడిని తీసేసి మనల్ని స్వాతంత్రులుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటూ ఉన్నాం కదా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఇది. తెలుసుగా అందరికీ. జెండా వందనంకి వెళ్ళారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి? ఎన్ని? 79 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా జెండా వందనం చేసేటప్పుడు ఈ స్వాతంత్రాన్ని మనం తీసుకురావడానికి ఎంతమంది అయితే వీరులు బలి అయిపోయారో, మనకు స్వాతంత్రం తీసుకొచ్చారో, ఆ వీరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. భారతదేశపు జెండా 3 కలర్తో కూడినటువంటి ఒక జెండా, ఒక క్లాత్ అది, అంతే కదా. 3 కలర్స్, 3 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్తో ఉన్నటువంటి ఒక క్లాత్. దానికి ఎందుకు మనం సెల్యూట్ చేయాలి? దానికి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాము అంటే, జెండాకి వందనం చేసినప్పుడల్లా, నువ్వు సెల్యూట్ చేసినప్పుడల్లా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జెండా వెనక ఉన్నటువంటి అమరవీరులను నువ్వు తెలుసుకోవాలా. దేని స్తోత్రం కలిగినగా. వాళ్ళు చేసినటువంటి త్యాగం ఎవరైతే ఉన్నారో, అల్లూరి సీతారామరాజు గారిని తలపోసుకుంటూ ఉంటాం. అదేవిధంగా భగత్ సింగ్ అని, సుభాష్ చంద్రబోస్ అని, ఇంకా ఎంతోమంది, గాంధీజీ కదా, చాలామంది ఈ విధంగా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి నాయకులు మాత్రమే కాదు కానీ కనబడినటువంటి అనేక మంది ఆ రోజుల్లో, ఆ దినాల్లో మనకు స్వాతంత్రం తీసుకురావాలని చెప్పేసి చాలామంది బలైపోయారు. అయితే నువ్వు ఆ జెండాకి సెల్యూట్ చేసినప్పుడల్లా, వందనం చెప్పినప్పుడల్లా, ఎందరో వీరులు ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేటువంటి ఆ యోధులందరిని కూడా మనము స్మరణ చేసుకోవాలి. అయితే ప్రియులారు గమనించండి, మనము సిలువను చూసినప్పుడల్లా,
జెండా ప్లేస్లో సిలువను పెట్టండి. సిలువను చూసినప్పుడల్లా సిలువను ఆరాధించమని కాదు, సిలువ వెనకాల మన యేసయ్య చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది నా యేసయ్య ఈ సిలువ పైనే మరణించి ఆయన రక్తాన్ని చిందించి నన్ను విమోచించాడు. నా సొంత పని కాదండి ఇది. రక్షణ అనేది నేను ఏదో ధనాన్ని ఖర్చు పెట్టి నేను తీసుకొచ్చుకోవాలా. ఈరోజు నా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఎంత ధనం పెడతావు నువ్వు? నీకున్నటువంటి ధనం సరిపోద్దా? ఒకవేళ ఇంత ధనంతో కొనాలంటే అసలు మనం కొనగలమా? కొనలేం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి రేపొద్దు నిత్యత్వంలో ఉండాలని చెప్పేసి వెలబెడితే నువ్వేను కొనగలవా? నీ దగ్గర ఆ స్తోమత ఉందా? లేదు. ఉచితంగా ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన పిల్లలు ఒకటకు ఆయన వారసులుగా మనల్ని చేసి నిత్యత్వాన్ని మనకు ఆయనకి ఫ్రీగా ఇచ్చాడు. కృప ద్వారా మనము రక్షించబడ్డాము. చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. నువ్వేదో ప్రయాసపడినంత మాత్రాన నీకు దేవుడు నిత్యత్వం ఇస్తాడనేది అపోహ. అది కొంతమంది చూడండి, రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. కొంతమంది రకరకాల కలర్లు వేసుకొని మాలలు వేసుకుంటారు కదా. మాలలో బ్లాక్ కలర్ ఉంటుంది, తర్వాత ఆరెంజ్ కలర్, ఇలా రకరకాల కలర్లు వేసుకుంటారు. మాలలు వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకో కలర్ ఉంది. ఆ కలర్ ఏంటి? వైట్ కలర్. చూసారా? మరియమ్మ మాల. చూసారా? చక్కగా చెప్పింది. ఎక్కడుంది ఇది? మరియమ్మ మాల వేయాలని నేను బైబిల్లో ఉందా? ఎక్కడ లేదు. మరియమ్మ గారు ఏం చెప్పారా? చెప్పలా. ఏసీ అని చెప్పాడా? చెప్పలా. ఎవరినో చూసి, పులిని చూసి నాకేం చేసిందంట, వాతలు పెట్టుకున్నట్లుగా వారిని చూసి వీళ్ళు అదొక ప్యాషన్ అయిపోయింది. మొత్తము మనుషులను ఆ విధంగా తీసుకొచ్చేసింది. వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు, వాళ్ళని చూసి మనం కూడా స్టార్ట్ చేయాలరా, మనం కూడా చేయాలన్నట్టు ఎవరో చెప్పుంటారు కొన్ని మత శాఖల వారు. అవేమి నేను ప్రస్తావించడానికి ఇష్టపడతలేదు. కానీ అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు, రోడ్ల మీద ఆ తెల్ల బట్టలు వేసుకొని చాలా కష్టపడుకుంటూ వెళ్తూ ఉంటారు, నడవలేకపోతూ ఉంటారు. కొంతమంది కాళ్ళకి గొడ్లు జుట్టేస్తూ ఉంటారు, బొబ్బులు కట్టేసి గొడ్లు జుట్టేసి ఆ విధంగానే వెళ్తుంటారు. అక్కడ కొంచెం కూర్చుంటా. ఒకవేళ వాళ్ళని కనుక మీరు అడిగారు అనుకోని, ఎక్కడికయ్యా మీ ప్రయాణం అంటే, అది ఆ కొండ దగ్గరికి చేరాలండి మేము అంటారు. ఎందుకు ఇంత ప్రయాస? కాళ్ళకి బొబ్బులు కట్టే వరకు ఎందుకు ఇంత అంటే, మొక్కు అండి అంటారు. మొక్కు. అక్కడికి వెళ్ళిన తర్వాత తలనీలాలు కూడా ఇంకేమైనా ఇచ్చేసేస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను అంటాను, ఒక్కసారి గుండు కొట్టిన తర్వాత మళ్ళీ వెంట్రుకలు రావండి అంటే ఎవరైనా కొట్టించుకుంటారా? కొట్టించుకోరు. తలకి చాలా ప్రాముఖ్యం ఇస్తారు కదా. బాబు ఇప్పుడే చెప్తున్నాను, ఈ గుండు కొట్టిన తర్వాత మేము వాడుతున్న కత్తి ఇక మీకు జుట్టు రాదు, ఇక మీ తల మీద మొలవదు అంటే, బాబు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తడుపుకున్న తల కూడా గవాగా వెళ్ళిపోయి తుడి చేసుకుని వెళ్ళిపోతాడేమో. వస్తుంది కాబట్టి ఎన్నిసార్లు కొట్టిస్తూ ఉంటాడు కదా. జాగ్రత్త గమనించండి. నువ్వేదో కష్టపడి కాళ్ళకి బొబ్బలు వచ్చే వరకు కూడా నువ్వు ప్రయాణం చేస్తూ అది ఇదని చెప్పేసి ప్రయాసపడుతున్నావు. ఈ ప్రయాస ఏది కూడా నిన్ను మోక్షానికి తీసుకెళ్దాం. నువ్వు విమోచించబడాలి. ప్రభు వల్లనే ఇది సాధ్యం. నేను విమోచించినటువంటి విమోచనకర్తను పక్కన పెట్టేసి నీ సొంత ప్రయత్నం చేసినంత మాత్రాన నేను విమోచించబడ్డాను, నాకు అది దొరికింది, పరలోకం దొరికిద్దంటే అది అపోహ. యేసయ్య ఈ లోకానికి ఎందుకు అంత భయంకరమైనటువంటి యాతన పడ్డాడు? అంత అసాధ్యమైనటువంటి సంఘటన, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జరగలేనటువంటి సంఘటన, ఇంకెప్పుడు కూడా జరగనటువంటి సంఘటన. ఒక్కసారి ఆయన బలి అవ్వటాన్ని బట్టి మానవులందరూ కూడా విమోచన అనేది దొరికింది. ఇశ్రాయేలు వినుము, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు అంటే దేవుని మీద, యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు. ఎందుకు ఆశ పెట్టుకోవాలి అంటే ఆయన నా విమోచకుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని మీద ఎందుకు ఆశ పెట్టుకోవాలా? ఆయన మన విమోచకుడు కాబట్టి.
ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి, మన పాపము నుంచి విడిపించాడు కాబట్టి, మన దోషమును మన అపరాధము నుంచి ఆయన మనల్ని విడిపించాడు కాబట్టి, ఆ పాపం అనేటువంటి కాడిని దేవుడు విడిపించాడు కాబట్టి, విరగతీశాడు కాబట్టి, ఆయన నా విమోచకుడు కాబట్టి నేను ఆయన మీద ఆశ పెట్టుకున్నాను. ఇది నువ్వు చెప్పాలా. నా విమోచకుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండో మాట చెప్తాను. 41వ యెషయా గ్రంథమే 41వ అధ్యాయము 14 వచనాన్ని చదువుకుందాం ఈసారి. మొదటిగా, ఇశ్రాయేలు ఎందుకు నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నావంటే ఆయన నా విమోచకుడు అని ఇక్కడ మొదట చదువుకున్నాము. రెండోది, ఎందుకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలంటే 41వ అధ్యాయం 14 వచనం. పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడొద్దు. ఎందుకు ఏంటి తెలుసా? ఆయన నీ సహాయకర్త. నమ్మిన వారు దేవుని స్తోత్రం కలిగి చెప్పండి. ఎందుకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలంటే రెండోది, ఆయన సహాయకుడు కాబట్టి, ఆయన సహాయకర్త కాబట్టి. దేవుడు సహాయం చేసే దేవుడు, ఆయన సహాయకర్త. ఏ ఒక్కరిని కూడా చూసి దాటి వెళ్ళే దేవుడు కాదు. నీ బాధలను చూసి సహాయం చేయకోకుండా దాటి వెళ్ళే దేవుడు కాదు, ఆయన సహాయకర్త. ఇశ్రాయేలు ఎందుకు దేవుని మీద ఆశ పెట్టుకోవాలంటే ఆయన నా సహాయకర్త కాబట్టి. మొదటిగా ఆయన నా విమోచకుడు, రెండోది ఆయన సహాయకర్త. ఓ మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు శకము అంటే 70వ సంవత్సరం, టైటస్ అనేటువంటి ఒక రోమా చక్రవర్తి యెరూషలేమును ముట్టడించాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా బయటికి రాకోకుండా చుట్టూ యెరూషలేము ప్రాంతాన్ని కూడా ముట్టడించడం అంటే ఏంటి తెలుసా? పూర్వదినాల్లో కూడా రాజులు కొన్ని దేశాలని, కొన్ని ప్రాంతాలను వాళ్ళు కైవసం చేసుకోవటానికి ఏం చేసేవాళ్ళంటే, యుద్ధం చేయకుండా ముందు ముట్టడించేసేవాళ్ళు, చుట్టూ రౌండప్ ముట్టడించేవాళ్ళు. ఆ ముట్టడించటం అంటే ఏంటంటే, ఇంకా వాళ్ళకి లోపలికి వాటర్ వెళ్ళదో, ఆహార పదార్థాలు వెళ్ళవు, బయట నుంచి లోపలికి ఏమి వెళ్ళవు. వాళ్ళు బ్రతకటానికి కావాల్సినటువంటి వాటిని కూడా బంద్ చేసేస్తారు, ముట్టడించేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఉన్నాయి వరకు, ఎంతవరకు వారికి రిసోర్సెస్ ఉన్నాయో, ఎంతవరకు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నాయో, ఒక బియ్యం కట్ట ఉందనుకో, బియ్యం కట్ట ఎన్ని రోజులు వస్తుంది? 4 ఉన్నారంటే ఎన్ని రోజులు వస్తుంది కదా? కొన్ని రోజులు వస్తుంది, కొన్ని రోజులే వస్తుంది, నెలల తరబడి రాదుగా. మరి తాగటానికి వాటర్ కొంత స్టోర్ చేసి ఉంటాయి, ఎన్ని రోజులు తాగుతాం? మరి కాయగూరలు కావాలి తినటానికి కదా, అన్నీ కావాలి. ఇప్పుడు అవన్నీ బయట నుంచి మనకు దొరకవు, బయట నుంచి ఎవరు రానివ్వరు, చుట్టూ కమ్మేసేస్తారు ఎవరిని రానికోకుండా. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఆ రాజ్యం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ ముట్టడించినటువంటి రాజుగారి దగ్గరికి వెళ్ళి, బాబు మమ్మల్ని ఇంకా వదిలేసేయండి, కావాలంటే మీకు మేము పన్ను చెల్లిస్తాము, మీరు ఏది చెప్తే అది తింటాము, మేము ఓడిపోయాం అన్నట్టు అనమాట, మేము మీకు సమర్పించుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి రావాలని చెప్పేసి కొంతమంది రాజులు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రాంతాన్ని చుట్టూ ముట్టడి చేసేవాళ్ళు. అదేవిధంగా 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఆ రోమా చక్రవర్తి యెరూషలేమును ముట్టడించేసాడు. ఇక వాళ్ళకి తినటానికి ఏమి లేదు, బయట రావడానికి లేదు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తానికి లేదు. జాగ్రత్తగా గమనించండి. ఆ పరిస్థితుల్లో ప్రియులారా, చాలామంది ఎక్కడైతే కొంచెం అవకాశం ఉందో చాలామంది అవకాశాన్ని ఉపయోగించి వెళ్ళిపోయారు. యెరూషలేమును వదిలిపెట్టేసి ప్రపంచం అంతా కూడా వచ్చేసారు వాళ్ళు. మన గుంటూరు దగ్గర ఒక ప్రాంతం కూడా ఉంది, ఆ ప్రాంతాన్ని కూడా వచ్చేవాళ్ళు. గమనించారు వాళ్ళు యూదులందరూ కూడా చెల్లాచెదరైపోయారు, పారిపోయారు. తినటానికి ఏమి లేదు, చాలామంది నలిగిపోయారు, చనిపోవాల్సినటువంటి వాళ్ళు చనిపోయారు. చాలా దినాలు ఆ టైటస్ అనేటువంటి చక్రవర్తి ముట్టడించటం వలన ఎట్టకేలకు ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు. కొంతమంది బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. చాలామందిని, అక్కడ కొన్ని లక్షల మందిని చంపేశాడు, కత్తివాత చేత చంపేసేశారు.
చరిత్రకారులు చెప్తారు, వాళ్ళ వధించినటువంటి ఆ వధకి కాలువలోనంట మోకాళ్ళ వరకు రక్తం ప్రవహించిందంట యెరూషలేములో. అంటే మీరు ఊహించండి ఏ విధంగా వధ జరిగిందో, ఏ విధంగా ఎక్కడ వరకు రక్తం ప్రవహించిందంట, మోకాళ్ళ లోతు వరకు కాలువలో రక్తం యెరూషలేములో ఏరులై పారిందంట. అంత వధ జరిగింది, అంతమందిని చంపేశాడు. కొంతమంది పారిపోయారు. ఆ పారిపోయిన తర్వాత అక్కడ ఎక్కడున్నారో కూడా తెలియదు యూదులు, ఎవరి జాడ ఎవరికి తెలియదు. ఆ విధంగా చల్లా చెదరైపోయి ఎటోళ్ళు అటు వెళ్ళి పారిపోయి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ప్రపంచ పటంలో యెరూషలేం అంటే ఇజ్రాయేల్ అనేటువంటి ఆ ప్రాంతము తుడిచిపెట్టిపోయింది, లేదు తుడిచిపెట్టిపోయింది ప్రపంచ పటంలో. అలా పరిస్థితుల్లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం కారణం ఎవరంటే హిట్లర్. ప్రధానంగా ఆయన నియంతగా ఉండేవాడు, జర్మనీ దేశానికి సంబంధించినటువంటి హిట్లర్. ఆ హిట్లర్తో పాటుగా కొన్ని దేశాలు ఆయనకు కూడా కొన్ని దేశాలు అంటే జపాన్ అనే దేశం, ఇటలీ అనే దేశం, ఈ 3 దేశాలు కలిసి ప్రపంచాన్ని కైవసం చేసుకోవాలి, ఒక నియంతగా పరిపాలించాలి అన్నట్టుగా హిట్లరు ఆ అత్యాశతో చాలామందిని మట్టుబట్టించడం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు అది ప్రారంభమైందంటే 1935-39 సంవత్సరాల్లో ఒక దాదాపుగా 6 సంవత్సరాలు యుద్ధం జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఆగట్ల హిట్లర్. ఒక పక్కన అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇలాంటి కొన్ని ఆ కంట్రీస్ అన్నీ కూడా, అమెరికాకి సపోర్ట్ చేసే కంట్రీస్ అన్నీ కూడా ఒక పక్కనకు వచ్చేసి వీళ్ళ మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ 3 దేశాల మీద భయంకర యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇక అమెరికా దగ్గర ఇక ఓటమి, ఇక ఆ దేశాల్లో ఓటమికి దగ్గరగా ఉన్నారు. ఇంకా ఓడిపోతాం అనుకున్న ప్రయత్నం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా అయిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో అమెరికా అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి రాణి గారికి, అప్పుడు ఉన్నటువంటి విక్టోరియా రాణి గారికి ఒక వర్తమానం పంపించాడు. నేను ఒక గుండుని తయారు చేస్తా, ఒక మందు గుండుని తయారు చేస్తా అన్నాడు. ఈజీగా అంత ఖర్చు లేకోకుండానే ఒక గుండును తయారు చేసి ఇచ్చాడు, ఒక బాంబుని తయారు చేసి ఇచ్చాడు. ఆ బాంబుని ఉపయోగించినప్పుడు ఎక్కడేసారు తెలుసా బాంబు? హిరోషిమా, నాగసాకి మీద. ఆ బాంబు ఎవరు తయారు చేశారు తెలుసా? సర్ వైజ్మ్యాన్ అని చెప్పేసి ఒక యూదుడు తయారు చేశాడు. ఎవరైనా ఒక యూదుడు పారిపోయి చల్లా చెదరైపోయి తలో దిక్కులా వెళ్ళిపోయి తలదాచుకున్నటువంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి సర్ వైజ్మ్యాన్ అనేటువంటి ఒక యూదుడు చివరి దశలో ఓటమికి దగ్గర ఉన్నటువంటి అమెరికా ఆ ప్రాంతానికి ఆయన ఏం చేశాడంటే ఒక బాంబుని తయారు చేసి ఇచ్చాడు. ఆ బాంబుని వేసిన తర్వాత కానీ అక్కడ ఉన్నటువంటి యుద్ధం ఆగిపోయింది. అప్పుడు హిట్లర్కి తగినటువంటి గుణపాఠం అప్పుడు చెప్పారు, అప్పుడు భయపడిపోయారు. అయితే ఆ యుద్ధం అయిపోయిన తర్వాత రాణిగారి పిలిచారు, ఎవరు ఈ గుండెని తయారు చేసింది, మనకి ఎవరు ఇచ్చారు ఇదంటే పలానా వ్యక్తిని అంటే పిలిచిరమ్మన్నారు. ఆ వ్యక్తిని తీసుకొచ్చారు, వైజ్మ్యాన్ అనే ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. బాబు ఎంత మాకు మేలు చేసావు, నువ్వు ఒక బాంబుని తయారు చేసి ఇవ్వకపోతే మేము ఓడిపోయేవాళ్ళం, ఎంత గొప్ప కార్యం చేసే కదా, నీకేం కావాలి, జాగ్రత్తగానండి ఇది చరిత్ర, నేను చెప్తుంది జరిగినటువంటి చరిత్ర, నీకేం కావాలి అని చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? అదే మనం ఉన్నాం అనుకో, నీకేం కావాలి కోరుకోమని ఒక రాణి గారు ఒక రాజుగారు చెప్తే మనం ఏమనుకుంటాం, ఇదిగో ఈ విజయవాడ నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ వరకు ఈ ప్రాంతం మొత్తం మాకు కావాలండి అంటారేమో కదా, అదే అడుగుతారు. అంటే నీకు ఏది కావాలంటే నీ స్వార్థంగా ఏం కావాలంటే అది అడుగుతావేమో. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఈయన ఒక యూదుడు, ఎవరైనా అని వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన యూదుడండి అన్నారు. అతను పిలిచి రామన్నప్పుడు పిలుచుకొచ్చిన తర్వాత నీకేం కావాలంటే ఆయన చెప్పింది ఏంటంటే మా దేశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. ఇజ్రాయేల్ అనేటువంటి దేశము మొత్తం కూడా వెళ్ళిపోయింది, చెరపట్టబడింది. మా దేశంలో మా వాళ్ళు ఎవరూ లేరు, తలో దిక్కున ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి తలదాసేసుకొని ఉన్నారు. మాకు అంటూ సొంతగా ఏది కూడా ప్లేస్ లేదు, భూభాగం ఏమి లేదు, దయచేసి మా భూభాగాన్ని మాకు ఇప్పించండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు ఫిదా అయిపోయారు. సరే ఏముంది ఇచ్చేసేద్దాంలే
ఆయనకి కావాల్సిందని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేశారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, వాళ్ళు భూభాగాన్ని తీసుకున్నాక ఎప్పుడు ఇచ్చారు తెలుసా? 70 సంవత్సరంలో టైటస్ వాళ్ళందరినీ చెల్లాచెదరు చేస్తే 1800 సంవత్సరాల తర్వాత, అంటే 1948 సంవత్సరం మే 14 సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలకి భూభాగాన్ని స్వాతంత్రం వచ్చినటువంటి దినం. దేవుని స్తోత్రం చెప్పండి. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 మే, ఇది ఆగస్టు 15 వస్తే వాళ్ళకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది తెలుసా? 1948 మే 14వ తారీఖు. అంటే 70వ సంవత్సరం నుంచి అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 1800 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. అప్పటి వరకు వాళ్ళకి భూభాగం లేదు, ఎక్కడెక్కడో పారిపోయారు, ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే వాళ్ళకి ఆ స్వాతంత్రం వచ్చిందో, వాళ్ళ భూభాగాన్ని ఇచ్చారో, మళ్ళీ అందరికీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు ప్రపంచ పటంలో ఒక పెన్నుతో ఇలాగా ఒక డాట్ పెడితే ఎంత ఉంటుందో అంత ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం కనపడుద్ది మనకి. చిన్న దేశం, ఇలా డాట్ పెడితే ఎంత ఉంటుంది అంతే ఉంటుంది ప్రపంచ పటంలో. అంత చిన్న భూభాగాన్ని, ఆ దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ చేజిక్కించుకున్నప్పుడు, మళ్ళీ వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు ఆనందంతో సంతోషంతో మా భూభాగాన్ని మేము మళ్ళీ స్వతంత్రించుకుందామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నియమాలు నిబంధనలు పెట్టుకొని, మన భారతదేశానికి రాజ్యాంగం ఎలాగైతే ఏ విధంగా అయితే ఉందో, ఏ విధంగా ఒక వ్యక్తి మనుగడ సాగించాలో అవన్నీ కూడా ఏ విధంగా అయితే రాజ్యాంగంలో పొందుపరిచారో, వారు ఇంకా ఆ రాజ్యాంగాన్ని కూడా సరిగ్గా వాళ్ళు రాసుకోలేదు. కొన్నిటి వరే వాళ్ళు పొందుపరుచుకొని ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉన్నారు ఆనందంతో స్వాతంత్రం వచ్చిందని. ఈ లోపు ఏం జరిగింది తెలుసా? చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, లిబియా, సిరియా, తర్వాత పాలస్తీనా, ఇటు ఇరాన్, ఇలా కొన్ని భూభాగాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇస్లాం కంట్రీకి సంబంధించిన చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఒక 6 దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధాన్ని ప్రకటించేశాయి. చూడండి, అప్పుడే వచ్చింది స్వాతంత్రం. అదే రోజు ఈవినింగే. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ మధ్య నివసించడానికి వాళ్ళు ఇష్టపడలా. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ భూభాగంలో మన దగ్గరలో వాళ్ళు ఉండటానికి వీల్లేదు, వాళ్ళు ఉండకూడదు అన్న స్వార్థంతో 6 దేశాలు ఒకే రోజు యుద్ధాన్ని ప్రకటించాయండి. అప్పుడే పాపం కూడగట్టుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు ఆ దేశంలో ఆ భూభాగంలో అడుగు పెడతా ఉన్నారు. ఇజ్రాయెల్ చిన్న గుంపుగా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు. ఒక్కసారిగా బలమైనటువంటి దేశాలు, ఆ 6 దేశాలు యుద్ధాన్ని ప్రకటించాయి. అంటే దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక చిన్న పిల్లని మధ్యలో పెట్టి ఒక 6 సింహాలను కనుక చుట్టూ పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఒక చిన్న పిల్ల లేదంటే పిల్లోడిని మధ్యలో పెట్టి 6 సింహాలను చుట్టూ పెడితే ఆ పిల్ల పరిస్థితి ఏంటండి? అప్పుడు ఎదుగుతున్న పిల్ల సింహాలు ఎలా చీల్చేస్తాయి? ఆ విధంగా 6 దేశాలు అప్పుడే ఎదుగుతున్నటువంటి, అప్పుడే వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తే, ఆ యుద్ధంలో ఎట్టకేలకి జయాన్ని పొందింది ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలే. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు 6 దేశాల మీద సరైనటువంటి ఆయుధాలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఎవరిచ్చారు ఆ జయాన్ని అంటే? దేవుడిచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు వాళ్ళకి, మరలా తిరిగి మిమ్మల్ని ఈ ప్రదేశానికి నేను నడిపిస్తాను. దేవుని పట్ల అవిధేయత ప్రదర్శిస్తాన్ని బట్టి, దేవునికి విరోధముగా వాళ్ళు చేసినటువంటి ఆ కార్యాలను బట్టి దేవుడు వాళ్ళకి చెరలోకి పంపించినప్పటికీ కూడా, ఎప్పుడైతే నా వైపు తిరిగి మీరు ప్రార్థన చేస్తారో మరలా తిరిగి మీ భూభాగంలోకి మిమ్మల్ని నేను రప్పిస్తాను, మళ్ళీ అక్కడ గ్రద్ద రెక్కల మీద మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ దించుతానని దేవుడు చేసినటువంటి వాగ్దానం. వాళ్ళకి అర్థం అవ్వాలి. అప్పుడు గ్రద్ద రెక్కలు అంటే ఏంటి గ్రద్ద మీద మనల్ని తీసుకొస్తాడు దేవుడు అనుకొని ఉంటారు. ఎందుకంటే అప్పట్లో హెలికాప్టర్లు లేవు, అప్పట్లో విమానాలు లేవు కదా. విమానం ఎలా ఉంటుంది? గ్రద్దలాగా ఉంటుంది కదా, 2 రెక్కలు వేసుకొని. కాబట్టి వాళ్ళకి అర్థం అలా గద్ద మీద ఎలా తీసుకెళ్తాడు దేవుడు అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎలాగొచ్చారు వాళ్ళందరూ? 1948 సంవత్సరం నుంచి వాళ్ళందరూ కూడా చక్క విమానాల్లో వాళ్ళు అక్కడికి వచ్చి దిగారు. వారు
ప్రియులారా, ఒక్క మాట చెప్పనా మీకు, ప్రపంచంలో చాలా చాలా ఎంపైర్స్ అంటే చాలా చాలా రాజ్యాలు ప్రపంచాన్ని ఏలుబడి చేశాయి. అషూరియులు, ఈజిప్షియన్స్, బబులోనీయులు, గ్రీకులు, రోమీయులు, బ్రిటిష్ వాళ్ళు, ఇలాగా 7 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని కైవసం చేసి, ఇంత మాత్రమే కాదు కానీ చాలామంది పరిపాలించారు కదా. చాలామంది భూభాగాలను పరిపాలించినప్పుడు కూడా ఏ ఎంపైర్ కూడా మరలా వచ్చి వాళ్ళ దేశాన్ని, అంటే మరలా వచ్చి వాళ్ళు ఓడిపోయినప్పుడు మరలా వచ్చి వాళ్ళు కైవసం చేసుకున్నారు ఈ రోజున చరిత్రలో ఉన్నారంటే లేరు. వాళ్ళు అషూరులు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఒకసారి పరిపాలించారు, వెళ్ళినటువంటి వాళ్ళు మరలా వాళ్ళని ఓడించి వచ్చినటువంటి తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ప్రపంచ పటంలో వాళ్ళ స్థానాన్ని చూపించుకున్నారంటే లేరు ఇప్పటి వరకు చరిత్రలో. కానీ ఒక్కసారి ప్రపంచ పటంలో లేకుండా పోయినటువంటి భూభాగం, లేకుండా పోయినటువంటి దేశం ఇజ్రాయెల్ దేశము మరలా మ్యాప్లోకి వచ్చినటువంటి దేశంగా ఈ రోజున కనపడుతోంది. దేని స్తోత్రం కలుగును గాక. ఇక ఉండదు ఈ దేశం అనుకున్నారు, కానీ మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన సహాయకర్త కాబట్టి. ఆయన సహాయకర్త కాబట్టే దేవుడు వారిని తీసుకొచ్చి వాళ్ళ భూభాగంలోకి తీసుకొచ్చాడు. ప్రియులారా, గమనించండి, ఈ రోజున చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే నీ మీద విరుచుకు పడతా ఉన్నప్పుడు, అబ్బే వీరిని ఏం చేసినా ఎవరో పట్టించుకోరండి, వీరిని ఏమన్నా కానీ వీరి పట్టించుకోవాలండి, ఏదైనా చేయించాలని చెప్పేసి మనం నాశనం చేయాలని, మనం పడవేయాలని, మరొక దారిలో నిన్ను పాడు చేయాలని, నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని కానీ పాడు చేయాలని చెప్పేసి విరుచుకు పడుతున్నటువంటి వాళ్ళు 4 దిక్కుల నుంచి, నువ్వు ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఉంటున్నావో ఆ ప్రాంతంలో నువ్వు జీవిస్తూ ఉన్నావో నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే నీ మీద విరుచుకు పడుతున్నటువంటి కుట్రలు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు చూడండి, వాళ్ళకి వీళ్ళకి మాటలుండవు, ఆ ఇద్దరు మనుషుల మధ్య మాటలుండవు, కానీ నీ దగ్గరికి వచ్చేప్పటికి ఇద్దరు ఒకటైపోతారు కదా. ఎప్పుడైనా జరిగింది ఇలాగా? ఒకళ్ళకి మాటలుండవు, వాళ్ళకు వాళ్ళు పడదో, వాళ్ళకు వాళ్ళు శత్రువులు, కానీ నిన్ను పాడు చేసే విషయంలో వాళ్ళిద్దరూ ఒకటవుతారు, ఒకటే వస్తారు. వాళ్ళని ఎలాగైనా పాడు చేయాలి, ఏదో జరిగింది లేరు, అప్పుడు మన ఇద్దరం వాళ్ళని పాడు చేయడానికి ఒకటే మనం రారా అన్నట్టుగా కూడగట్టుకొని నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే నీ మీద విషపు చూపించి నిన్ను నాశనం చేయాలని, నిన్ను పడవేయాలని, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయాలని, నీ జీవితాలను పాడు చేయాలని నీకు విరోధముగా కుట్ర పండుతున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇదే విధంగా ఇజ్రాయెల్ ప్రజల మీద ఒక రోజున 6 దేశాలు దండెత్తొచ్చాయి. ఆ తర్వాత మరలా చాలా యుద్ధాలు జరిగినాయి. చాలాసార్లు ఇజ్రాయెల్ ప్రజలను ముట్టడించినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ యుద్ధాలు చేసే పెద్ద దేశాలు, కానీ ఇజ్రాయెల్ చిన్న దేశం అయినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు ఈ రోజున విజయాన్ని పొందుతున్నారంటే దేవుడు వారి పక్షాన ఉండి సహాయకర్తగా వారి పట్ల కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ పట్ల కూడా, నీకు కూడా ఆ విధంగా విరోధంగా కుట్ర పన్నుతున్నటువంటి వారికి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు మనుషులను ఆశ్రయించలా, నీ ఆశ దేవుని మీద పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు, నీకు దేవుడు సహాయకర్తగా ఉండి వారి నోట్లన్నిటిని కూడా మోపించగలడు. దేని స్తోత్రం చెప్పండి. నీ మీద ఎవరైతే కుట్ర పన్నుతున్నారో, నీకు ఎవరైతే విరోధంగా పన్నాగాలు పొందుతున్నారో ఇదంతా తిప్పి వారికే కదా, ఎవరో తీసిన గోతులు వాళ్ళే పడినట్లుగా వాళ్ళ మెడకి దేవుడు వేయబోతూ ఉన్నాడు. నమ్మరు దేని స్తోత్రం చెప్పండి. భయపడవద్దు. కారణం ఏంటంటే మన సహాయకర్త, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఇజ్రాయేలు ఎందుకు దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి అని అంటే, దేవుడు నా విమోచకుడు మొదటిది. రెండోది, ఎందుకు ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలంటే ఆయన మనకు సహాయకర్త. మూడో చెప్పుకొని ముగించేద్దామా? 2 సార్లు సమయం అయిపోయింది కాబట్టి ముగించేస్తా ఉన్నాం. ఆయన మనకు సహాయకర్త. భయపడొద్దు అంటున్నాడు. ఇంకెందుకు భయపడతావు? భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి విమోచన కలగజేసినటువంటి దేవుడి మీద, మనకి సహాయకర్తగా ఉన్నటువంటి దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకున్నావా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు చెప్తా ఉన్నాడు, ఆశ ఉంది, కానీ ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు? ఇప్పటి వరకు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశ పెట్టుకున్నావేమో. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన మీదే ఆశ పెట్టుకోవటానికి కారణం ఆయన మనల్ని విమోచించినటువంటి దేవుడు. రెండోది, ఆయన మన సహాయకర్త.
కాబట్టి దేవుని పక్కన పెట్టేసి మనం ఏమి కూడా చేయలేము. ఆయన మన సహాయకర్తగా ఉంటే ఏదైనా చేయగలం. అందుకని బైబిల్లో ఎబినేజర్ అని ఉంది ఆయనకి పేరు. ఎబినేజర్ అంటే ఏంటో తెలుసా? సహాయకుడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, లేదంటే నువ్వు కృంగినటువంటి సమయంలో, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నీకు సహాయం చేయకపోవచ్చాము కానీ దేవుడు నీకు సహాయకర్తగా ఉన్నాడు. ఆయన మాత్రమే నీకు సహాయం చేసే దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చెప్పి మాట చెప్పండి. ప్రభా, నీ మీదే మేము ఆశ పెట్టుకున్నామయ్యా. నీ మాట మీదే మేము ఆశ పెట్టుకున్నాం ప్రభువా. ఇంకెవ్వరి మీద మా ఆశ లేదు. నువ్వే మా ఆశ, నువ్వే మా ధ్యాస ప్రభువా. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ప్రభు ఒక రోజున వాళ్ళందరూ కూడా మమ్మల్ని విడిచిపెడతారు. ఇదిగో నాయనా, నీ మీదే ఆశ. ఎందుకంటే నీ మాటలు జీవము కలిగినటువంటి మాటలు కాబట్టి, మీరు మా విమోచకుడు కాబట్టి ప్రభా, మీరు మా సహాయకుడు కాబట్టి నాయనా, నీ మీదే మా ఆశ ప్రభువా. నేను ఆనుకొని ఉంటాం ప్రభువా. ప్రతి ఒక్కరు చెప్పండి ఈ మాట. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు నాయన. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి, చిగురింపచేయండి, అభివృద్ధిలోకి తీసుకురండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ మీద ఆశ పెట్టుకుని ఉండాలి. నీ వాక్యంతో మాతో మాట్లాడారు ప్రభువా. కీర్తనకాడు చెప్పినట్టుగా, ఇజ్రాయేలు వినుము, యెహోవా మీద నువ్వు ఆశ పెట్టుకును. ఎందుకు అంటే ఆయన విమోచకుడు కాబట్టి. మమ్మల్ని విమోచించినటువంటి దేవుడు, పాపము నుంచి విమోచించేవారు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు. పాప బంధకాల్లో బంధించినటువంటి మమ్మలను ప్రభు, పాపముకు అమ్ముడైనటువంటి మమ్మలను ఆయన, ఇదిగో నాయన మమ్మల్ని విడిపించి నిత్య రక్షణ మాకు అనుగ్రహించి నీ పరలోకానికి వారసులుగా మమ్మల్ని అయా నీ బిడ్డలుగా మమ్మల్ని నిలిపినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ లోకంలో ప్రభా తండ్రి, మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్య, సవాలు ఏదైనప్పటికీ ప్రభా, వాటన్నిటినీ జయించే కృప మాకు దయచేయండి. కారణం ఏంటంటే వాటిలో నుంచి మాకు సహాయం చేసే సహాయకర్తగా మీరున్నారు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలను తీర్చండి. సమస్తమును సమకూర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు, వృద్ధులు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. వారికి కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. చిన్న బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానమును, తెలివిని, వివేకమును, వినయమును, వివేచన ప్రభా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు తలపెట్టిన ప్రతి ఒక్క పని నీ చిత్తమైతే నెరవేర్చు. వాళ్ళు చేస్తున్న చేతి పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారాల్లో, ప్రయాణాలందు మీరు తోడుగా ఉండి నీ భద్రత, నీ క్షేమాన్ని, నీ కాపుదల బిడ్డలకు దయచేయమని, ఇదిగో తిరిగి ప్రభా గృహాలకు వెలుచుండగా సురక్షితంగా వెళ్ళటానికి సహాయం చేసి నిశ్చితమైతే మరొకసారి మేమందరం కూడా నీ సన్నిధిలో కూడుకొని మనసారా నేను ఆరాధించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.